తర్వాత బిఎన్ఎస్ 103 ఇవన్నీ కూడా కొంత గట్టి హత్యాయత్నం చేస్తూ నమోదు చేశారు సదరు సిఐ మీద. అయితే ఇప్పుడు బాధితులతో మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించిన వ్యవహారంలో మొదట కొంత నిరుత్సాహపడ్డారు. కేవలం సిఐను మాత్రమే పెట్టారు, చిత్రహింసలు గురి చేసిన కానిస్టేబుల్ని ఎందుకు వదిలేశారని. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. దేవప్రసాద్ ఏసీపీ స్థాయిలో ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీం దానికి వచ్చి ఆయన పూర్తిగా విచారణ దాదాపుగా 2 గంటల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏం జరిగింది ఏంటి అని మొత్తం డేటాని ఆయన తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి పూర్తిగా కూడా అక్కడికి ఒక క్లూస్ టీం వచ్చింది. ఏదైతే చిత్రహింసలు గురి చేశారో లాకప్ దగ్గర ఏమేమి జరిగిందో దానికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఆయన అక్కడ క్లూ సేకరించి వ్యవహారం అయితే చేశారు. అయితే ఇప్పటికి నాకున్న సమాచారం ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ కాకుండా దీని మీద చుట్టూ వేయబోతున్నారు. ఒక 5 స్థాయి అధికారిని నియమించబోతున్నారు. ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే వ్యవహారం నడపాలి అంటున్నట్టుగా మనకి సమాచారం అయితే వస్తుంది. పోలీసులు చేసిన చిన్న పొరపాట్లు, తప్పు మీద తప్పు జరుగుతోంది అనేది ప్రభుత్వం దృష్టిలో కూడా పడిపోయింది. సో ఎక్కడో వీళ్ళు కొంత పొరపాటున తప్పులు వేస్తున్నారు, అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఇంపాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అర్ధరాత్రి కూడా ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో స్వయంగా సిపి తర్వాత డీజీపీలతో నేరుగా దాదాపుగా గంట సేపు మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఎన్ని వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ కేసు అంతటితో ముగుస్తుందా? ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నారు, రాత్రి మమ్మల్ని పిలిపించారు, మాతో మాట్లాడారు, రాత్రి కేసు కట్టారు, మేము సిపికి ధన్యవాదాలు చెప్తున్నాం, సిపి మాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పి వాళ్ళ టోన్ కూడా కొంత మారింది. మొదటగా మాట్లాడిన టోన్ కి ఇప్పటికి కొంత టోన్ మారింది. దీనికి కారణాలు 100 రకాలుగా ఉండొచ్చు. కాకపోతే వ్యవహారంలో మాత్రం పోలీస్ అధికారుల ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దాని మీద చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి మరికొంత సమాచారాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటపెడతారని అంటున్నారు. కాకపోతే ప్రధానంగా వీళ్ళు చేస్తున్న అక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తున్నాయి. చాలా మంది చాలా రకాల బాధితులు, వీళ్ళందరూ కొన్ని వ్యవహరిస్తున్న తీరు నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి. ఒక కానిస్టేబుల్ సిఐల్ గా లేకపోతే అంటే కానిస్టేబుల్ సిఐల్ కంటే కూడా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది అనేది ఆ పబ్లిక్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. పబ్లిక్ నుంచి విపరీతంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యవహారాన్ని ఆర్టీవీ కావచ్చు విచారాలకు సమాచారం అందిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి కానిస్టేబుల్ మాత్రం లేదు, ఇటువంటి పోలీస్ అధికారులు, నేను అందరినీ అనడం లేదు, కాకపోతే ఇటువంటి అధికారుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. మానవ్ రైట్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ పైన ప్రతిపక్షాల డిమాండ్స్ ఏంటి అంటే డెఫినెట్గా వైసీపీ అక్కడికి వచ్చింది, జగన్ వచ్చారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు, వైసీపీ కూడా దీనిపైన ధర్నాలు ఆందోళన చేపట్టమని చెప్పి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పైన ఇక్కడ జరుగుతున్నటువంటి తీరుతెన్నుల పైన అపోజిషన్స్ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళని పట్టుబడుతున్నారా? అండ్ ఆ ఫ్యామిలీ కూడా సంతృప్తిగా ఉందా ఇన్వెస్టిగేషన్ విషయం పైన? ఫ్యామిలీ టోన్ కొంత మారింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు మేము ఓకే మమ్మల్ని సహాయం చేస్తున్నారు అని చెప్తున్నప్పటికీ, కాకపోతే ఏదైతే ఇతర పార్టీలు ఈరోజు సిపిఎం నేతలు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ ఇది సరైన ఇన్వెస్టిగేషన్ కాదు, ఇలా జరగడం వల్ల పూర్తిగా కూడా తిరిగి బాధితులు అన్యాయానికి గురవుతారు ఈ వ్యవహారం మీద, కాబట్టి పూర్తి స్థాయిలో ఒక సిట్ బృందమో లేకపోతే ఒక ప్రధానమైన ఇట్లాంటి ఎంక్వైరీలు దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలి అనేది వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి కొంత ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు బాధితులు ఏ స్టాండ్ మీద ఉన్నారు అనే దాని మీదనే కొంత అంచనా జరగబోతుంది. లేకపోతే పోలీసులు వరుసగా 3-4 రోజుల నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఎక్కువైంది. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఈరోజు సిపిఎం వచ్చారు, తర్వాత నిన్న టీడీపీ నేతలు వచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవహారంలో కొంత ఎంటర్ అవుతున్నారు. కాబట్టి మనం చూడాలి అంటే ఇప్పుడు ఈ కేసుని నిష్పక్షపాతంగా ఎంతవరకు తీసుకువెళ్తారు ఈ కేసులో. అంటే ఎఫ్ఐఆర్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ సందర్భంలో
సెక్షన్స్ కూడా చాలా గట్టి సెక్షన్స్ నే సిపి వేశారు. సో కాబట్టి ఈ సెక్షన్స్ వ్యవహారంలో లేదు, దీని వెనకాల ఇంకా ఎంతమంది దీంట్లో ఉన్నారు, ఎవరెవరు వ్యవహారాన్ని నడుపుతున్నారు అనే దాని మీద కూడా కొంత పూర్తి స్థాయిలో ఉన్నారు. ప్రధానంగా కొంత సమాచారం ఇప్పుడు మీడియా కూడా కొంత అందుతోంది. బాబురావు సంబంధించిన వ్యవహారం చాలా బాబురావు వ్యవహార శైలి, అతనికి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా నాని వీళ్ళ కొంతమంది పేర్ల మీద వాళ్ళు చేస్తున్న అరాచకాలు చాలా చాలా ఎవరు చూడని సినిమా స్టైల్లో ఉంటాయి వీళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అని కూడా చెప్తున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా అందుతోంది వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు. చూడాలి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ ప్రభుత్వం తీసుకోబోతుంది, వీళ్ళ మీద పూర్తి స్థాయిలో గతంలో వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు, అకృత్యాలు ఇవన్నీ కూడా బయట పెడతారా లేకపోతే సర్దుబాటులో ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విషయం పైన దైవ ప్రసాద్ ఆయన ఇప్పటికే ఆ కుటుంబాన్ని విచారించారు, ఆ తల్లి దగ్గరికి వచ్చారు, తల్లితో మాట్లాడారు, తల్లిని విచారించారు. అటు సదరు సిఐ నాగరాజు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ నాగరాజు పైన కూడా హత్యా కేసు నమోదైంది. సో విచారణలో కొంత దర్యాప్తు బృందం మాత్రం దూకుడు పెంచిందని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా దైవప్రసాద్ తన యొక్క స్టైల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. బట్ ఇది ఎంత నిష్పక్షపాతంగా జరుగుతుందనేదే క్వశ్చన్ మార్క్. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఒక యువకుడిని ఈ రకంగా నిజంగానే కొట్టి చంపి హతమారిస్తే అదే డిపార్ట్మెంట్కి సంబంధించి అదే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ని నిష్పక్షపాతంగా కొనసాగించగలుగుతారు. ఎందుకు ఈ అనుమానం నాకు కలుగుతోందనంటే తమిళనాడులో ఇద్దరు సాతన్కులం దగ్గర పి జయరాజ్ అండ్ బెన్నిక్స్ ఇద్దరు తండ్రి కొడుకులు వాళ్ళొక మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు. రాత్రి టైంలో కరోనాకు సంబంధించిన లాక్డౌన్ సిచ్యువేషన్లో వాళ్ళు సరైన సమయానికి క్లోజ్ చేయలేదు. ఏం జరిగిందో ఆడికి వచ్చిన పోలీస్ అధికారులు జూన్ 19న 2020 ఎగ్జాక్ట్గా 7 అవుతోంది. లాక్డౌన్ సమయంలో షాప్ని అనుమతించి సమయం దాటిందని చెప్పి, అంటే 2020 జూన్ 19న ఈరోజు జూన్ 19 మళ్ళీ ఎగ్జాక్ట్గా 6 ఏళ్ళు అవుతోంది. సో అప్పుడు ఇద్దరు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి సంఘటనలో సిబిఐ ఎంక్వైరీ జరిగితే కానీ అక్కడ తప్పు బయటపడలేదు. 9 మంది పోలీసులకు సంబంధించి వాళ్ళకి శిక్ష పడలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఘటనలో ఏం జరిగిద్ది, ఎటువంటి నిష్పక్షపాతతని వాళ్ళు కొనసాగిస్తారు, న్యూట్రల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుద్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అటు కుటుంబం కూడా కొంత అదే రకమైన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఇక వైసీపీ అపోజిషన్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ విషయంలో కొంత అగ్రెసివ్గానే వెళ్ళే అవకాశం ఉంది, దీన్ని అపోజ్ చేయవచ్చు. సో మరి చూద్దాం ఏం జరుగుద్దో. సో మీకేమనిపిస్తోంది సాయి కృష్ణ మరణం తర్వాత ఈ బృందం నిజంగానే, అంటే ఆల్రెడీ హత్య కేసు నమోదైంది సిఐ పైన, కానీ అక్కడితో ఆపలేం. ఆయన అక్కడ సాయి కృష్ణని కేవలం సిఐఏ హతమార్చాడా, ఇంకా ఆయన పైన ఒత్తిడి ఉందా, ఎవరైనా చెప్పారా, ఇలా అన్ని విషయాలు బయటపడాలంటే న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. బట్ మీకేమనిపిస్తోంది, జరుగుతుంది అనిపిస్తోందా? ఒకసారి ఇందాక అడిగినట్టుగా మీరు కూడా మీ లైఫ్లో ఇటువంటి మాదిరిగానే అత్యుత్సాహపరమైనటువంటి పోలీసుల్ని ఎదుర్కొనే ఉంటారు. పోలీసుల్ని మీరు చూసే ఉంటారు, ఆ అత్యుత్సాహాన్ని కనబడుతున్నటువంటి పోలీసుల తీరును మీరు గమనించే ఉంటారు. సో మీ లైఫ్లో ఇటువంటి మాదిరిగానే ఎవరైనా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వసంత్ కుమారి అంట సిబిఐకి అప్పగించాలంటున్నారు. తర్వాత జగనన్న భరోసా అలాగే ఉంటదే, ఇంతటి వాళ్ళు అయినా దిగి రావాల్సిందే, జగనన్న వస్తాడంటే ఎంత వాళ్ళని దిగి రావాల్సిందని చెప్పి ఇంకో కామెంట్ వచ్చింది. బట్ నేను